తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న జైనద్ గ్రామంలో ఒక అద్భుతమైన ప్రాచీన ఆలయం ఉంది. ఆ ఆలయం పేరు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. ఈ గుడి గురించి చెప్పగానే మొదట గుర్తుకొచ్చేది ఒక ఆసక్తికరమైన కథ. ఈ ఆలయాన్ని మనుషులు కాదు, రాక్షసులు నిర్మించారని స్థానిక పురాణం చెబుతుంది. అంతేకాదు, సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉదయించే సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకడం ఈ ఆలయంలోని మరో విశేషం. అసలు ఈ ఆలయాన్ని రాక్షసులు ఎందుకు నిర్మించారు? చరిత్రలో ఈ గుడిని ఎవరు నిర్మించినట్లు తెలుస్తుంది. స్వామివారిని ఇక్కడ ఎందుకు సంతాన నారాయణుడు అని పిలుస్తారు? సూర్యకిరణాలు స్వామివారి పాదాలను ఎందుకు తాగుతాయి? ఇప్పుడు జైనద్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ పూర్తి కథ తెలుసుకుందాం. అసలు ఈ జైనద్ ఆలయం ఎక్కడ ఉందంటే, జైనద్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో జైనద్ అనే గ్రామంలో ఉంది. ఆదిలాబాద్ పట్టణం నుంచి సుమారు 20 కిలోమీటర్ల నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. విశాలమైన ఆలయ ప్రాంగణం, నల్లరాతి నిర్మాణం, అష్టకోణాకార మండపం, పురాతన శిల్పాలు ఈ ఆలయానికి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. అసలు రాక్షసులు ఈ ఆలయాన్ని ఎందుకు కట్టారు? ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వకాలంలో ఈ ప్రాంతం దండకారణ్యంలో భాగంగా ఉండేదని స్థానిక పురాణ కథనం చెబుతుంది. ఆ సమయంలో ఇక్కడ రాక్షసులు నివసించేవారట. తమ శక్తి సామర్థ్యాలు మరింత పెరగాలని కోరుకున్న రాక్షసులు శ్రీ మహావిష్ణువు అయిన నారాయణుని భక్తితో పూజించేవారట. వారి పూజలకు స్వామివారి అనుగ్రహం లభించిందని చెబుతారు. అయితే స్వామివారికి ప్రతిరోజు పూజలు జరగాలని, తాము నిత్యం నారాయణుడిని ఆరాధించుకోవాలని రాక్షసులు ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారట. అలా నిర్ణయించుకున్న వెంటనే రాత్రికి రాత్రే ఈ ఆలయాన్ని నిర్మించేశారని స్థల పురాణం చెబుతుంది. అందుకే జైనద్ ఆలయాన్ని స్థానికంగా రాక్షసులు నిర్మించిన గుడి అని కూడా చెబుతారు. అయితే ఇది స్థల పురాణంలో చెప్పబడే కథ మాత్రమే. చారిత్రకంగా మాత్రం ఆలయ నిర్మాణానికి సంబంధించిన శాసన ఆధారాలు మరో కథనాలు చెబుతున్నాయి. మరి చరిత్ర ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయ ప్రాంగణంలో లభించిన శిలా శాసనాలు ఈ ఆలయ చరిత్రకు ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి. ఈ శాసనాల ఆధారంగా చూస్తే 12వ శతాబ్ద ప్రారంభంలో జగద్దేవుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తుంది. అతను అప్పటి చాళుక్య రాజు త్రిభువనమల్లుడికి సామంతుడిగా ఉండేవాడని చారిత్రక వివరాలు చెబుతున్నాయి. జగద్దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసన ఆధారాలు సూచిస్తున్నాయి. అంటే రాక్షసులు రాత్రికి రాత్రి ఆలయం నిర్మించారనేది స్థల పురాణం, జగద్దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడనేది శాసనాల ఆధారాలతో చెప్పబడే చారిత్రక సమాచారం. ఈ రెండు విషయాలను వేరువేరుగా చూడాలి. ఆలయాన్ని ఎందుకు జైనద్ అని పిలుస్తారంటే, ఈ ప్రాంతానికి జైన సాంప్రదాయంతో సంబంధం ఉందని కూడా ఒక అభిప్రాయం ఉందండి. ఆలయ నిర్మాణంలో కనిపించే కొన్ని లక్షణాలు జైన సంప్రదాయాన్ని గుర్తు చేస్తాయని చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని జైనద్ అనే పేరు వచ్చిందనేది కథనాలు చెప్తున్నాయి. అయితే ఆలయం మొదట పూర్తిగా జైన దేవాలయమే, తర్వాత లక్ష్మీనారాయణ ఆలయంగా మార్చబడిందనే విషయం ఖచ్చితమైన చారిత్రక ఆధారాలతో చెప్పడం జరిగింది. కానీ జైనద్ ప్రాంతానికి జైన సాంప్రదాయంతో సంబంధం ఉందనే కథనం మాత్రం ఈ ఆలయ చరిత్రలో ముఖ్యమైన అంశంగా ఉంది. ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జైనద్ ఆలయం ప్రత్యేకమైన నల్లరాతితో నిర్మించబడింది. ఆలయ నిర్మాణంలో కనిపించే రాతి స్తంభాలు, శిల్పాలు, మండపం మరియు గుడి నిర్మాణం పురాతన శిల్పకళను చూపిస్తాయి. ముఖ్యంగా ఆలయంలోని అష్టకోణాకార మండపం ప్రత్యేకంగా కనిపిస్తుంది. గర్భగుడిలో సుమారు 6 అడుగుల ఎత్తులో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి మూల విరాట్ కొలువై ఉంటారని ఆలయానికి సంబంధించిన వివరాలు చెబుతున్నాయి. స్వామివారి ఒకవైపున లక్ష్మీదేవి, మరోవైపు అల్వారుల విగ్రహాలు కనిపిస్తాయి. మండపంలో అనంత పద్మనాభ స్వామి, చెన్నకేశవ స్వామి, గదాధరుడు, హయగ్రీవుడు, గరున్మంతుడు వంటి విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో గణపతి, ఆదిశేషుడు, శివలింగం, నంది, నవగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. అంటే ఒకే ఆలయ ప్రాంగణంలో అనేక దేవతా స్వరూపాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్వామివారికి సంతాన నారాయణుడు అని ఎందుకు పిలుస్తారంటే, జైనద్ ఆలయంలో మరో ముఖ్యమైన విశ్వాసం ఉంది. సంతానం లేని దంపతులు స్వామివారిని భక్తితో దర్శించుకుని పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామివారిని సంతాన నారాయణుడు అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి ముందు ఉంచిన పూలదండలను ధరించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల్లో ఒక విశ్వాసం ఉంది. ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం అనేక ప్రాంతాల నుంచి భక్తులు జైనద్ ఆలయానికి వస్తుంటారు. అవి భక్తుల విశ్వాసం మాత్రమే. దీనిని వైద్యపరమైన హామీగా చూడకూడదు. సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకే ఒక అద్భుతమైన ఘట్టం. ఇప్పుడు జైనద్ ఆలయానికి అత్యంత ప్రత్యేకమైన విశేషం, సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉదయించే సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలను తాకుతాయి.
ముఖ్యంగా దసరా తర్వాత వచ్చే అశ్వయుజ పౌర్ణమి సందర్భంగా ఈ దృశ్యం కనిపిస్తుందని ఆలయానికి సంబంధించిన కథనాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆలయాన్ని కొందరు సూర్య దేవాలయం అని కూడా పిలుస్తుంటారు. ఆ రోజు ఉదయాన్నే సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలపై పడే దృశ్యాన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రాచీన ఆలయాలు నిర్మించేటప్పుడు సూర్యుడి గమనాన్ని దిశలను పరిగణలోకి తీసుకుని నిర్మాణాన్ని రూపొందించిన కొన్ని ఉదాహరణలు మన భారతదేశంలో ఉన్నాయి. జైనద్ ఆలయంలో కూడా ఆలయ నిర్మాణం, ద్వారం, గర్భగుడి స్థానం వంటి అంశాల అమరిక వల్ల ఒక నిర్దిష్ట సమయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాల వరకు చేరుతున్నాయని భావించవచ్చు. భక్తుల విశ్వాసంలో మాత్రమే సూర్య భగవానుడే స్వయంగా లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకుంటున్న పవిత్ర ఘట్టంగా దీనిని భావిస్తుంటారు. కార్తీక మాసంలో జైనద్ ప్రత్యేకత ఏంటంటే, జైనద్ ఆలయంలో కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది. కార్తీక శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, జాతర జరుగుతాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం ఈ ఆలయంలోని మరో ప్రత్యేకతగా చెప్పబడుతుంది. ఈ సమయంలో జైనద్ పరిసర గ్రామాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇప్పుడు జైనద్ ఆలయానికి ఎలా చేరుకోవాలో మనం తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా జైనద్ వరకు రోడ్డు మార్గంలో సుమారు 315 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్లో వచ్చే భక్తులు ముందుగా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుండి జైనద్ ఆలయం సుమారు 20 నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బస్సులు, ఆటో లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. బస్సులో వచ్చే భక్తులు ఆదిలాబాద్ బస్ స్టేషన్ వరకు చేరుకుని అక్కడి నుంచి జైనద్కి వెళ్లే స్థానిక బస్సులు లేదా ఇతర వాహన సౌకర్యాలను ఉపయోగించవచ్చు. చివరిగా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు, మరియు ముఖ్యంగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకే అద్భుత దృశ్యం, ఇవన్నీ కలిపి జైనద్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా నిలబెట్టాయి. మీరు ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు జైనద్ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం. ఓం నమో నారాయణ.